ముఖ్యంగా అటు ఏపీ సైడ్ వెళ్లే వారంతా కూడా బస్ స్టాండ్లు అదేవిధంగా రైల్వే స్టేషన్లు అన్ని కూడా కిక్కిరిసిపోయాయి వారికి సంబంధించి. అలాగే అటు విజయవాడ జాతీయ రహదారిపై కూడా వాహనాల రద్దీ అయితే విపరీతంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వీకెండ్ కాబట్టి కూడా చాలా మంది ఈ వీకెండ్లోనే ప్రయాణించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో వారితో కూడా వాహనదారులతో అటు రద్దీ అయితే పెరిగిపోతుంది. అటు పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల రద్దీ అయితే నెలకొంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి ఇక రమేష్ అందిస్తారు లైవ్ లో. రమేష్, పంతంగి టోల్ ప్లాజా వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? వాహనాలు ఎంత మేర బారులు తీరాయి? రైట్, పూర్తిగా ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు మాత్రం కిలోమీటర్ల మేర కూడా మొత్తం ఇక్కడ జామ్ కానప్పటికీ కూడా వాహనాలు వస్తూనే ఉన్నాయి. నిన్న సాయంత్రం నుంచే సంక్రాంతి రద్దీ అనేది మొదలైందని చెప్పవచ్చు. నిన్న ఎప్పుడైతే సాయంత్రం నుంచి మొదలైందో ఉదయం నుంచి కూడా మనం కంటిన్యూగా హైదరాబాద్ విజయవాడ హైవే పై వాహనాల రద్దీని చూస్తున్నాం. మొత్తం వాహనాల రద్దీ గతంలో టోల్ ప్లాజాల వద్ద ఉండేది, కానీ ఇప్పుడు టోల్ ప్లాజా దాటుకొని వచ్చిన తర్వాత కూడా హైవే పై ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు కొనసాగుతుండటంతో కూడా వాహనాలు గంటల తరబడి కూడా ఆ లైన్ లో నెమ్మదిగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఈసారి ఎక్కువ రద్దీ హైవే పై కొనసాగుతుంది. దానికి కారణం ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు హైవే పై కొనసాగుతుండటంతో ఇది కారణం అని చెప్పవచ్చు. అదే విధంగా ఆ వాహనాలకు తోడు కూడా ప్రతినిత్యం కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కంటైనర్లు, భారీ వాహనాలు, లారీలు కూడా వస్తుండడం, అందుకు తోడు మొత్తం సంక్రాంతి పండుగలకు వెళ్లే వారంతా కూడా ఈ విధంగా ఆ సొంత వాహనాలు ఎక్కువ సంఖ్యలో గతంతో పోల్చితే కూడా ఈసారి వాహనాల సంఖ్య కూడా పెరిగిందని చెప్పవచ్చు. ఉదయం బయలుదేరిన వారు కనీసం ఇక్కడ నల్గొండ దాటి వెళ్లాలన్నా కానీ వారు ఉదయం నుంచి కూడా కోదాట రావడానికే ఇంత సమయం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. జనరల్ గా మనం ఎల్బీ నగర్ నుంచి కోదాడ చూసినట్లయితే 4-5 గంటల్లో విజయవాడకు వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ రెట్టింపు సమయం 10 గంటల వరకు కూడా సమయం పడుతుందని చెప్పవచ్చు. కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ కూడా బిగ్ టీవీతో మాట్లాడుతూ కూడా ఆ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటే కాస్త బెటర్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అద్దంకి వైపు వెళ్లేవారు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి గుండా కాకుండా ఆ నాగార్జున సాగర్ హైవే పై వెళ్తుంటే వారు నేరుగా కూడా గుంటూరు, ఒంగోలు, ప్రకాశం జిల్లా వెళ్లిపోవచ్చు. అదేవిధంగా ఇక్కడ సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ నుంచి వచ్చేవారు నేరుగా ఇక్కడ భువనగిరి, రామన్నపేట మీదుగా వస్తే ఇక్కడ చిట్యాల నుంచి క్రాస్ అయ్యే అవకాశం కనపడుతుంది. మనం ఏదైతే ఆ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చూస్తున్నాం, ఫ్లైఓవర్ పూర్తిగా కూడా ఇంకా నిర్మాణ దశలో ఉంది కాబట్టి రోడ్డు పనులు కొనసాగుతున్నాయి కాబట్టి హైవే ఈ విధంగా సర్వీస్ రోడ్ లో రావడంతో కూడా గంటల తరబడి ఈ విధంగా వాహనాలు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతినిత్యము ఇక్కడ హైవే గుండా 30 నుంచి 35 వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. కానీ ఇక్కడ సంక్రాంతి పండుగ దృష్ట్యా కూడా మొత్తం పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడడంతో కూడా ఇవాళ ఒక్కరోజే 70,000 వాహనాల వరకు కూడా వెళ్తున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ రద్దీ అనేది ఇంకా 2 రోజుల వరకు కూడా ఉండే అవకాశం కనపడుతుంది. గతంలో సంక్రాంతి ఎప్పుడైనా కానీ 14న సంక్రాంతి అంటే 12 వరకు ఒక 2 రోజుల ముందే ట్రాఫిక్ ఉండేది. కానీ ఇప్పుడు లాంగ్ వీకెండ్ రావడం కూడా మొత్తం 2 రోజుల ముందే సెలవులు రావడంతో కూడా పట్నం వాసులంతా కూడా పల్లెబాట పడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చిట్యాల హైవే పై ఉన్నాం, మొత్తం హైదరాబాద్ విజయవాడ హైవే పై ఉన్నాం. ఇక్కడ నుంచి వచ్చే వాహనాలంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు, ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తున్న మొత్తం కూడా పూర్తిగా భువనగిరి నుంచి వచ్చే వాహనాలు. ఇటు భువనగిరి నుంచి వచ్చే వాహనాలు కానీ అటు హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు కానీ 2 జంక్షన్ల కూడలి అని చెప్పవచ్చు. ఈ కూడలిలో మళ్ళీ ఈ విధంగా మరమ్మత్తు పనులు కొనసాగడం, ఫ్లైఓవర్ మరమ్మత్తు పనులు కొనసాగుతుండటంతో కూడా ఈ విధంగా గంటల తరబడి క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే హైవే మరమ్మత్తు పనులు కావడంతో కూడా వారు ఎక్కడ డైవర్షన్ కూడా చేయలేనటువంటి స్థితిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సంక్రాంతి సందడి అంటే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. భోగి మంటలు, కోడి పందాలతో మొత్తం కూడా హైదరాబాద్ సగం కూడా ఖాళీ అవుతుంది. అంతా కూడా ఆంధ్రాకు తరలి వెళ్తుంటారు. నిన్నటి నుంచి కూడా ఫ్లోయింగ్ మాత్రం కొనసాగుతుంది. రాత్రంతా కూడా నిరంతరంగా కొనసాగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా వీరంతా రాత్రి డిన్నర్లకు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దాబాలు, అదేవిధంగా హోటళ్ల వద్ద కూడా పార్క్ చేసినా కానీ ప్రమాదాలు పెరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అదనపు సిబ్బంది కూడా రోడ్లపై వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా టోల్ బూత్లన్నీ కూడా మొత్తం టోల్ బూత్, పంతంగి టోల్ బూత్ చూసినట్లయితే 16 బూతులు ఉంటాయి. 16 బూతుల్లో 12 బూతులు కూడా పూర్తిగా విజయవాడ వైపే తెరిచి ఉంచడం జరిగింది. టోల్ బూత్ అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే ఫాస్ట్ ట్యాగ్ విత్ ఇన్ సెకండ్ లో కూడా స్కాన్ అయ్యే విధంగా, అదేవిధంగా ఒకవేళ స్కాన్ కాకపోయినా కానీ హ్యాండ్ మిషన్స్ కూడా ఉపయోగిస్తున్నారు. టోల్ గేట్ అదనపు సిబ్బందిని కూడా ఉంచారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ, ఎంత సిబ్బందిని ఏర్పాటు చేసినా కానీ పూర్తిగా మాత్రం
హైవే పై పూర్తిగా ఒక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా పంతంగి టోల్ ప్లాజా వద్ద పరిస్థితి ఏ విధంగా ఉందో మా రిపోర్టర్ రమేష్ అందించడం అయితే చూస్తారు. అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అనేది మరమ్మతులకు లోనైంది. సో ఈ నేపథ్యంలోనే వెహికల్స్ ఎక్కువగా అక్కడ జామ్ అవ్వడము, లేదంటే క్రౌడ్ ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది. సో అక్కడ పోలీస్ అధికారులంతా అక్కడికి చేరుకొని ఎక్కడ కూడా జామ్ అవ్వకుండా వెహికల్స్ అందరినీ సజావుగా ముందుకు వెళ్లే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి నెలకొంది.